10,000కి పైగా డ్రైవింగ్ లైసెన్సులు రాద్దట. ఎందుకు? తాగడం ఊగడం. ఊరైతే అన్నా నాకు జ్వరం వచ్చింది, హియాలనే వచ్చి ఒక బీర్ తాగినే తప్ప అని అడుగుతుంటారు. ఎగిరిది అన్నాలే. 10,000కి పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అట. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడిన వాళ్ళే 6 నెలల పాటు క్యాన్సిల్ ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఆర్డీఏ కొరడ. ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యతకు సమాచారం ఇచ్చిన అధికారులు తల్లిదండ్రులు కూడా కొంత చూసుకోవాలండి. మహిళలు కూడా మోటివేట్ చేయాలి కదా, కొంచెం అన్నం పెట్టకండి, తిండి పెట్టకండి, డోర్లు తీయకండి. నేను చెప్తున్నా తాగుబోతులు ఊగా ఎవరికి అవసరం వచ్చే తాగుడండి. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ పడితే చూడగానే వైన్ షాపులు అటేమో. ఇక వైన్ షాపులకు శ్రీలక్ష్మి, మహాలక్ష్మి, కనకలక్ష్మి, ఎందుకయ్యా ఇంకా లక్ష్మీదేవతలను బదనాన్ని చేస్తా ఉన్నారు మీరు తాగి తందనాలు ఆడేదానికి. లాస్ట్కు టీ హోటళ్ళకు కూడా అట్రాక్టివ్ ఉండాలని 60 ml ఛాయ్ అని పెట్టి నేను పరేషాన్ అయిపోయింది. 60 ml అంటే ఏంటిది? 60 ml పోతే మా ఫ్రెండ్ అడుగుతూ నాకేం తెలియదా 60 ml అంటే ఏదో అందులో పోసుకుంటామండి అంటే, మరి ఛాయ్ ఎట్లా పోసుకుంటామని నన్ను అడిగితే అట్లా అంటే అట్రాక్టివ్ అంటే తాగుడు పేరు పెడితేనే ఛాయ్ హోటల్ కూడా నడిచే పరిస్థితి. ఏమొస్తుంది తాగితే? నాకు ఒక్కటి చెప్పండి, లైవ్లో ఉన్నా నేను. మరి మహిళలు కూడా బాధ్యత తీసుకోవాలి. మీ భర్తలని కొంచెం చెప్పాలి కదండి. అన్నం పెట్టకూడదు దయచేసి. నేను ఫుల్ సపోర్ట్. ఏమన్నా నా 8497920544 అనే నెంబర్కి ఫోన్ చేయండి. అసలు ఈ చలికాలం కదా, దయచేసి డోర్లు మూసేయండి. కథం చలిలో వండాలి. రాగానే అన్నాలు పెట్టా ఇంకా భయపడుకుంటా ఏంది అది. మళ్ళీ ఫోన్లు చేయాలి. ఈయనకే మాట్లాడాలి సరిగా రాదు. చాలామంది మహిళలు అన్నాకి ఇట్లా చేస్తున్నారు అంటే నేను ఏం చేయాలిగా? ఇక మేమని అవగాహన సదస్సు పెడతాం. ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో తాగుబోతుల నివారణకు ఏం చేయాలనేది. ఎందుకంటే ప్రభుత్వాలు స్పందిస్తలేవు కదండి, మనమన్నా స్పందించాలి కదండి. మరి ఏం చేస్తాం? వీఆర్ అబ్సల్యూట్లీ ప్లానింగ్ టు మోటివ్ ద యూత్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ టేకింగ్ ఆన్, రియల్లీ వీఆర్ టేకింగ్.